నమస్కారం. ఈరోజు మనం భారతదేశ గనుల చట్టం 1952 గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈ చట్టం చాలా ముఖ్యమైనది. మన దగ్గర ఉన్నది లెసన్ 3 సెక్షన్ 4 పీడిఎఫ్ నుంచి కొంత సమాచారం. దీని ఆధారంగా గనుల్లో పనిచేసే వాళ్ల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం కోసం అసలు ఈ చట్టం ఏం చెప్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కరెక్ట్. ఇది 1952లో వచ్చింది కదా, అంటే దాదాపు 70 ఏళ్ల కిందటిది. అవును. కానీ అంతకుముందు కూడా కొన్ని నియమాలు ఉండేవిలేండి. కాకపోతే వాటన్నిటినీ కలిపి గనుల పనిలో ఉండే ప్రమాదాల్ని గుర్తించి కార్మికులకు ఒక రక్షణ కవచంలాగా దీన్ని తీసుకొచ్చారు. ప్రధాన లక్ష్యమంటే భద్రతా, సంక్షేమం, అంతే. అవే ముఖ్యం. గనుల తవ్వకమంటే మాటలు కాడు కదా, చాలా ప్రమాదం. నిజమే. సరే, ముందుగా ఈ చట్టం ఎక్కడెక్కడ వర్తిస్తోంది, ఎవరికి ఇది అప్లై అవుతుంది? ఇది బేసిక్గా దేశమంతటా వర్తిస్తుంది. ప్రభుత్వ గనులున్నా సరే వాటన్నిటికీ ఇదే చట్టం. నాకు ఆసక్తికరంగా అనిపించింది గని అంటే ఏంటి అనేది. అంటే కేవలం తవ్వకాలేనా? లేదు, అదే ముఖ్యమైన పాయింట్. దాని నిర్వచనం చాలా పెద్దది. కేవలం తవ్వటమే కాదు. ఓ, అంటే ఖనిజాల కోసం వెతకడంగానే, బయటకు తీయడంగానే, దానికి సంబంధించిన షాఫ్ట్లు, వర్క్షాప్లు, ఈవెన్ పవర్ స్టేషన్లు అన్నీ దీని కిందకే వస్తాయి. అన్నీ కలిపి గని అంటారా? అవును. బంధన్ ముక్తి మోర్చా కేసులో సుప్రీంకోర్టు రాతి క్వారీలను కూడా గనులుగానే చూసింది. అంటే ఆ నిర్వచనం ఎంత ముఖ్యమో చూడండి. అవును. మరి ఖనిజం అంటే? ఖనిజమంటే కూడా భూమి నుంచి తీసే ఏదైనా పదార్థం. డ్రిల్లింగ్ ద్వారా, డ్రెడ్జింగ్ ద్వారా ఎలా తీసినా సరే. మినరల్ ఆయిల్స్ అంటే పెట్రోలియం, సహజ వాయువు, ఇవి కూడా. అంటే నీళ్లు కూడానా? ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, నీటిని కూడా ఖనిజంగానే పరిగణిస్తారు ఈ చట్టం ప్రకారం. అంటే చాలా రకాల పన్నులు, ప్రదేశాలు ఈ చట్టం కిందికి వస్తాయన్నమాట. మరి యజమాని అంటే గని ఓనర్ ఒక్కరేనా? అక్కడ కూడా ఒక చిన్న మెలుకు ఉంది. కేవలం ఓనరే కాదు. మరి తక్షణ యజమాని, లీజుకు తీసుకున్నవాళ్లు లేదా ఆక్రమించుకున్నవాళ్లు, వీళ్లే కాదు, కాంట్రాక్టర్లు, సబ్లీజుదారులు కూడా యజమానులే. అంటే బాధ్యత అందరిమీద ఉంటుందన్నమాట. అవును, బాధ్యతను విస్తృతం చేశారు. అలాగే ఉద్యోగి అంటే కూడా జీతం తీసుకునేవాళ్లే కాదు. ఓకే. మేనేజర్ కింద పనిచేసేవాళ్లు, జీతం లేకుండా ట్రైనీలుగా పనిచేసేవాళ్లు, మైనింగ్ పనులు, మెషిన్లు చూసుకునేవాళ్లు, లోడింగ్ చేసేవాళ్లు, ఆఫీసులో పనిచేసేవాళ్లు, సంక్షేమ పనులు చేసేవాళ్లు, వీళ్లందరూ ఉద్యోగులే. హో, సరే, ఇది చాలా క్లియర్గా ఉంది. ఇక కార్మికుల ఆరోగ్యం, భద్రత గురించి చట్టమేం చెప్తోంది? ఇవి చాలా కీలకమైనవి కదా? అత్యంత కీలకమైనవి. చట్టంలో 5వ అధ్యాయం మొత్తం వీటి గురించే. ప్రతి గనిలో మంచి నీళ్లు, అంటే పరిశుభ్రమైన తాగునీరు ఉండాలి. తప్పనిసరిగా. అలాగే టాయిలెట్స్ మగవాళ్లకి, ఆడవాళ్లకి వేర్వేరుగా సరిపడా సంఖ్యలో ఉండాలి. ఓకే. వాటిని హ్యాండిల్ చేయడానికి ట్రైనింగ్ పొందిన సిబ్బంది ఉండాలి. ఎవరికైనా దెబ్బ తగిలితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా ఉండాలి. బంధువా ముక్తిమోర్చా కేసులో కోర్టు కూడా వీటి గురించి చెప్పిందా? చెప్పింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ వైద్య సదుపాయాలు ఎంత అవసరమో గట్టిగా నొక్కి చెప్పింది. మరి భద్రత విషయంలో, అంటే ప్రమాదాలు జరగకుండా చూడటానికేమైనా ఉందా? ఉంది. ఇక్కడే ఇన్స్పెక్టర్ల రోలొస్తుంది. వాళ్లు గనులను తనిఖీ చేస్తారు. ఎక్కడైనా ప్రమాదకరమైన పద్ధతులు గాని, పరిస్థితులు గాని కనిపిస్తే వాటిని మార్చమని నోటీసివ్వచ్చు. లేదా అవసరమైతే, అంటే తక్షణ ప్రమాదం ఉందనిపిస్తే ఆ పనిని ఆపేయమని కూడా చెప్పొచ్చు. ఓ, ఆ అధికారముందా? ఉంది. ఆ ఆదేశాలను పట్టించుకోకపోతే జైలు శిక్ష, ఫైన్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ప్రాణం పోయినా, పెద్ద గాయాలైనా సెక్షన్ 72C కింద చాలా కఠినమైన శిక్షలుంటాయి. అంటే యాజమాన్యానికి పెద్ద బాధ్యత ఉందా? చాలా పెద్ద బాధ్యత. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే, అంటే ప్రాణనష్టం, పెద్ద గాయాలు, పేలుళ్ళు, నీళ్లు చొచ్చుకురావడం లాంటివి జరిగితే వెంటనే అధికారులకు రిపోర్ట్ చెయ్యాలి. సరి. ఇక పని గంటల గురించి చెప్పండి. ఇది కూడా సంక్షేమంలో భాగమే కదా? అవునవును. 6వ అధ్యాయం దీని గురించే. వారానికి ఒకరోజు కంపల్సరీ రెస్ట్, అంటే 6 రోజులకు మించి పని చేయించకూడదు. రోజువారీ పని గంటలు? భూమిపైన అయితే రోజుకు 9 గంటలు, వారానికి 48 గంటలు. ఓకే. అదే భూగర్భంలో, అంటే అండర్ గ్రౌండ్ మైన్స్లో అయితే రోజుకు 8 గంటలు, వారానికి మాత్రం 48 గంటలే. ఈ గంటల కంటే ఎక్కువ పని చేయిస్తే ఓవర్ టైం కింద రెట్టింపు జీతం ఇవ్వాలి.
సెక్షన్ 33 ప్రకారం అది తప్పనిసరి. అంటే కార్మికులను ఎక్కువగా పని చేయించకుండా వారికి సరైన పరిహారం దక్కేలా చూడ్డానికి ఇది ఉపయోగపడుతుంది. మరి వయసు గురించి పిల్లలతో పనిచేయడం లాంటివి? అది అస్సలు కుదరదు. 18 ఏళ్లలోపు వాళ్ళని గనుల్లో పనికి పెట్టకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. మరి ట్రైనీలు? అక్కడ చిన్న వెసులుబాటుంది. 16 ఏళ్లు నిండిన అప్రెంటీస్లు, ట్రైనీలను సూపర్విజన్లో అంటే పర్యవేక్షణలో అనుమతించవచ్చు. కానీ డైరెక్ట్గా పనిలో పెట్టకూడదు. సరే, మహిళల విషయంలో ఏమైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయి. మహిళలను భూగర్భ గనుల్లో పనికి పెట్టకూడదు. అస్సలు కుదరదా? అస్సలు కుదరదు. భూమి పైనైతే సాధారణంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల మధ్యే పని చేయించాలి. రాత్రిపూట? రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య మాత్రం ఎట్టి పరిస్థితులను పని చేయించకూడదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఆ ఉదయం 6, సాయంత్రం 7 సమయాల్లో మార్పులు చెయ్యొచ్చు. కానీ ఆ రాత్రి టైంలో మాత్రం నిషేధం ఉంది. ఈ నియమాలన్నీ బాగున్నాయి, కానీ వీటిని అమలు చేయడమెలా? ఎవరు చూస్తారిదంతా? చట్టం అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు ఇంకా వివరంగా రూల్స్, రెగ్యులేషన్స్ తయారు చేయొచ్చు. అంటే ఈ చట్టం కింద ఇంకా వేరే రూల్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. భద్రత, ఆరోగ్యం, ట్రైనింగ్, రెస్క్యూ ఆపరేషన్స్ ఇలా చాలా వాటి మీద స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మైన్స్ రెస్క్యూ రూల్స్ 1985, మైన్స్ వొకేషనల్ ట్రైనింగ్ రూల్స్ 1966, మైన్స్ రూల్స్ 1955 ఇలా చాలా ఉన్నాయి. వీటిని ఎవరు పర్యవేక్షిస్తారు? చీఫ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వాళ్లకి గనులను ఇన్స్పెక్ట్ చేసే అధికారం, ఎంక్వైరీ చేసే అధికారం, అవసరమైతే ప్రమాదకరమైన పనులను ఆపే అధికారం కూడా ఉంటుంది. కమిటీలు కూడా ఉంటాయా? ఉంటాయి. చట్టం అమలును చూడ్డానికి, రూల్స్ తయారీలో సలహాలివ్వడానికి, ప్రమాదాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం కమిటీలను కూడా వేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ పాటించకపోతే? ఉల్లంఘిస్తే శిక్షలుంటాయి. ఫైన్లు, జైలు శిక్షలు కూడా. ఇన్స్పెక్టర్ల పనికి అడ్డు తగిలినా, రికార్డులు తప్పుగా చూపించినా శిక్ష ఉంటుంది. ముఖ్యంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే? అప్పుడింకా కఠినంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ప్రాణనష్టం లేదా తీవ్ర గాయాలు జరిగితే సెక్షన్ 72C కింద బలమైన శిక్షలుంటాయి. మొత్తం మీద చూస్తే ఈ చట్టం కార్మికుల రక్షణకు ఒక బలమైన పునాది లాంటిది. కాకపోతే ఇది 1952 నాటి చట్టం కదా? అదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. 70 ఏళ్లు గడిచిపోయాయి. టెక్నాలజీ ఎంత మారిపోయింది! అవును. గనుల తవ్వకం పద్ధతులు, టెక్నాలజీ, పనిచేసే విధానాలు అన్నీ మారిపోయాయి. ఆటోమేషన్ వచ్చింది, రిమోట్ ఆపరేషన్స్ వచ్చాయి, పర్యావరణం మీద దృష్టి పెరిగింది. మరెలాంటప్పుడు 1950ల నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ చట్టం ఈనాటి ఆధునిక సవాళ్లకు, మన దేశంలో ఎన్నో రకాల గనులున్నాయి, వీటన్నిటికీ ఇది ఎంతవరకు సరిపోతుంది? నిజమే. దీని అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? ఈ భద్రతా, సంక్షేమ నిబంధనలు వాస్తవంగా ఎంత ప్రభావవంతంగా అమలవుతున్నాయి? బహుశా భవిష్యత్తులో కార్మికుల భద్రతను, వాళ్ల సంక్షేమాన్ని ఇంకా మెరుగుపరచడానికి ఈ చట్టంలో మార్పులవసరమేమో. ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్నది. టెక్నాలజీకి అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. అవును. ఈ ఆలోచనతో ఈరోజుకి ముగిద్దాం. ధన్యవాదాలు.